మాట్లాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆత్మ వలని ప్రేమ. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకరినొకరు సహోదరుడిగా మనం జీవిస్తుంటున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించాలంటే అది బాహ్యమైనటువంటి ప్రేమ మాత్రమే కాదు, కానీ ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని పరిశుద్ధులైన పౌలు అక్కడ ఉన్న సంఘంకి రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన ప్రేమ ఆత్మను బట్టి ముందుకు సాగాలని ప్రభువు కోరుచుంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవచ్చును. కొన్నిసార్లు మన నాయకులను కానీ మన తల్లిదండ్రులను కానీ ఎవరినో ఒకరు దుఃఖపరుస్తూ ఉంటాము. అయితే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి ఆయన దుఃఖపరచబడకూడదు అని వాక్యములు మనం గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ చేసే మరొక కార్యం ఏమిటంటే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఈ రోజు మనము కొంతసేపు మనల్ని మనం ధ్యానించుకున్నాము, మనల్ని మనం పరీక్షించుకున్నాము. కాపరి గారు కొన్ని మాటలు హెచ్చరించారు. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నువ్వు పలాని పని చేస్తున్నావు, లేకపోతే తప్పు పని చేస్తుంటున్నావు, తప్పు మార్గంలో పోతుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే దాని గురించి మనం పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ముందుకు పోవాలని ఆయన కోరుచుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయమందు మనం జ్ఞానించే ఒకే ఒక ముఖ్యమైన కార్యం ఏమిటంటే, మనమందరము కూడా పరిశుద్ధాత్మకు లోనైన వారముగా జీవించాలని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. మరొక వచనములో ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా మరి ఆయా సమయంలో ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే నీవు నేను గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే, నన్ను చూడండి, టీవీని ఎవరు చూడద్దు, టీవీని ఎవరు చూడద్దు, నన్ను చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళ మనము గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే, ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను దుఃఖపరచకూడదు, తరువాత ఆత్మను తిరస్కరించకూడదు. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచును. ఆత్మను తిరస్కరించిన వాడు ప్రభువు తన వాక్యము ద్వారా ఆయన యొక్క కార్యాలు మనకు తెలియచేస్తూనే ఉంటున్నాడు. అయితే మనం తిరస్కరించకూడదు. మానవులను కొంతమంది తిరస్కరించవచ్చును, కానీ దేవుని ఆత్మను మనము తిరస్కరించకూడదు అని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రతి శుక్రవారం ఈ విధముగా మనం కూడుకొని దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపింపవలసిన వారముగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయనను దుఃఖపరచకుండా, ఆత్మను ఆర్పకుండా, దేవుని యొక్క ఆత్మను తిరస్కరించకుండా జీవించినప్పుడు వాక్యములో ఏమి వ్రాయబడి ఉన్నదంటే, ఆతువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆత్మ తానే తన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మోకరించినప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మ తానే మనతో విజ్ఞాపనం చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా ప్రభు ఇచ్చినది పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు యూదయ అనే స్థలములో ఉంటే యూదయలోనే ఉండేవాడు, సమరయ అనే స్థలములో ఉంటే సమరయలోనే ఉండేవాడు. అయితే ఈ రోజుల్లో దాదాపు 200 దేశాలు ఉంటున్నాయి, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, రకరకాలుగా ఎక్కడెక్కడ దేవుని సంఘము ఏర్పాటు చేయబడి ఉంటున్నదో అక్కడ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఒకే సమయమందు అన్ని స్థలాలలో ఎచ్చట 2-3 నా నామం పేరిట కూడి ఉందరో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ సహాయము మనకు చాలా ముఖ్యముగా ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును.
సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించినప్పుడు ఆయన అధికారము క్రింద, శిరస్వత్వము క్రింద, ఆయన యొక్క మహాత్మ్యం క్రింద మనం వచ్చినప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోవాలా, ఇట్లా మాట్లాడచ్చు, ఇట్లా మాట్లాడకూడదు అని ప్రభువు నీకు నాకు బోధిస్తాడని చెప్పి వాక్యములో మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు లేకపోతే కుమార్తెలయ్యుందురు. ప్రియమైనటువంటి వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు మనము స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటున్నామో ఆ సమయమందు ప్రభు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించి ఉంటున్నాడు. తన ఎందరూ అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను అని వాక్యంలో గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తెరిగి దేవుని బిడ్డలమని మనం గుర్తెరిగి దేవుని పిల్లలమని మనం గుర్తెరిగి మన జీవితాలు ముందుకు సాగాలని ప్రభు ఆయన కోరుతుంటున్నాడు. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనకు కొన్ని విషయాలు తెలిపి ఆ ప్రకారం చేయమని చెప్తున్నది. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గర వద్దకు పోయి దానిని కలిసి కొనిమని చెప్పాను. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలిసి కొనమని చెప్పాను. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పుని చూచి ప్రభు చెప్పాడు, ఆ అరణ్య మార్గంలో పోతున్నటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఇథియోపియా నపుంసకుని కలిసికో అని చెప్పినప్పుడు వెంటనే అతడు ఆ స్థలానికి వెళ్ళినట్లు వాక్యములో కనుగొనుచుంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆయన నిన్ను నన్ను పలాని స్థలానికి వెళ్ళు, అక్కడ సహవాసం చేయి, లేకపోతే సాక్షిగా ఉండు అని చెప్పినప్పుడు మనము ఆ కార్యాన్ని చేయవలసినటువంటి వారముగా కనబడుచుంటున్నాం. కాబట్టి ఆయన ఆత్మ నీ జీవితంలో నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధిని కలుగ చేయుచున్నాడు. ఇక్కడ మనం అందరం కూడాము, ఒక్కొక్కరికి ప్రభు అంటున్నాడు ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. కాబట్టి యవ్వన సహోదరులారా, మనం ఇక్కడ కూడి ఉంటుండగా గుర్తెరగవలసిన సంఘటన ఏమిటంటే క్రైస్తవ జీవితంలో నీవు గాని నేను గాని ఆయన చిత్తమును నెరవేర్చినటువంటి వారముగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుచుంటున్నాడు. మరొకసారి అక్కడ ఒక సంఘటనలో పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతకుచున్నారు. 3 మనుషులు ఆ రోమా శతాధిపతి కొంతమంది పంపినప్పుడు అతనికి ఆ రోజుల్లో ఫోన్లు మొబైల్ ఏమి లేకపోయినా కూడా ఆత్మ ద్వారా 3 మనుషులు అక్కడ కాసుకొని ఉన్నారు, వెళ్ళు అని పేతురుకు ఆజ్ఞాపించినట్లు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితం అంతా కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ ద్వారా విజ్ఞాపన చేయాలి, ఆత్మను మనము దుఃఖపరచకూడదు, ఆత్మను మనము తిరస్కరించకూడదు అన్న వచనాలు మనమందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి నీవు నేను ఆయన మన కొరకు విజ్ఞాపన చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రతిరోజు మనం కుటుంబం కొరకు, భార్య భర్తల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం ఎలాగ ప్రార్థన చేయాలో, ఎవరి కోసం ప్రార్థన చేయాలని కూడా అర్థం కానప్పుడు ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజ్ఞాపన చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవులమైన మనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని మనం ఆరాధించినటువంటి వారముగా ఉంటున్నాం, స్తుతించినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధులైన పౌలు, పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. కొన్నిసార్లు సాతాను ఏ విధముగా అననీయులను ప్రేరేపించినదో, తన భార్యను ప్రేరేపించి ఉంటున్నదో, నిన్ను నన్ను కూడా ప్రేరేపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆదాము హవ్వలు చక్కగా ఏదైనా తోటలో జీవిస్తుంటున్నప్పుడు అక్కడ సాతాను ఏ విధముగా వెళ్ళి ఆ హవ్వను ప్రేరేపించి తినకూడని ఫలమును తినడానికి, అవిధేయత చూపించడానికి ముందుకు సాగి ఉంటున్నదో, ఆ విధముగా నీవు నేను కూడా కొన్నిసార్లు మనము పరిశుద్ధాత్మను మోసపరచకుండా
తనకి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇచ్చినటువంటి వారమై ఆయన చిత్త ప్రకారం ముందుకు సాగవలనని ఆయన కోరుచుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము మనకు ఉన్నదని గమనిస్తూ ఉంటున్నాం. యోబు ఏం రాశాడంటే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. యోబు గ్రంథము బైబిల్లో మొట్టమొదటి వ్రాయబడినటువంటి గ్రంథము. ఆయన యథార్థవంతుడు, చాలా ధనవంతుడు, మంచి బిడ్డలు, మరి ఐశ్వర్యము కలిగినటువంటి వాడు. చివరకు అవన్నీ పోగొట్టుకున్నా కూడా యోబు ఏం చెప్పాడంటే, దేవుని ఆత్మ నన్ను సృజించను. మనము తల్లిదండ్రులు మనము కలిగి ఉన్నప్పటికీ కూడా దాని వెనుక దేవుని ఆత్మ నిన్ను నన్ను సృజించి ఉంటున్నది. ఆ సత్యాన్ని గుర్తెరిగినటువంటి వారమై దేవుని ఆత్మకు మనము విధేయత చూపించవలసిన వారముగా ఉంటున్నామని వాక్యములో గమనిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలు ముద్రించబడి ఉన్నారని కూడా చదువుతుంటున్నాం. మీరును సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితడి. ఆత్మ చేత ముద్రించబడితడి. ఏ విధముగా మన యొక్క ఇండియాలో కానీ ఇక్కడ కానీ పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ప్రతి కవర్ పైన కొన్ని స్టాంప్స్ వారు ముద్రిస్తూ ఉంటున్నారు. ఎవరైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క ముద్ర కూడా ఆ యొక్క పేపర్ పైన వారు పెట్టడం మనం గమనిస్తూ ఉంటున్నాం. అదే విధముగా ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిపై పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడి ఉన్నాము. నీపై నాపై ఉన్నటువంటి ఒక ముద్ర, అది పరిశుద్ధాత్మ ముద్రగా ఉంటున్నది. ఆ సత్యాన్ని గుర్తెరిగి సాతానుకి ఎటువంటి చోటు మనం ఇవ్వకుండా ప్రభు కొరకు జీవించాలని ఆయన కోరుచుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను మనము ఎలాగూ పొందగలము? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో, అంత్య దినమున యేసు నిలిచిన ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో, యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. దప్పిక కలిగినప్పుడు ఏ విధముగా మనము ఈ వేసవి కాలంలో నీళ్లు తాగుతూ ఉంటామో, ఆత్మను గురించిన దాహము మనము కలిగి ఉండి ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన దప్పిక తీర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రియమైన సహోదరుడ సహోదరి, ఆత్మ యందు దాహము కలిగి ఉండాలి. ఆత్మను మనం ఆర్పకూడదు, ఆత్మను మనము తిరస్కరించకూడదు, ఆత్మను మనం మోసపరచకూడదు. ఎందుకనగా ఆత్మ ద్వారా మనమందరము ముద్రించబడి ఉంటున్నాం. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండి నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ మనలో కూడా నివసించును. మన గృహాల్లో, ఆయా స్థలాల్లో మనం గృహంలో నివసిస్తున్నాం. ప్రభు అంటున్నాడు, మనతో పాటు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు నివసిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మీ ఇల్లు, ఏ మంతకాలు ఉన్నా ప్రభు మీతో పాటు నివసిస్తున్నాడు. ఆయన మీలో ఉండును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వస్తున్నదో దేవుని ఆలయముగా మనము మార్చబడుచుంటున్నాం. దేవుని ఆలయముగా మనము ఆ స్థలాలకి మనం తిరిగినటువంటి వారముగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ అనేది మనకు చాలా ముఖ్యము. పరిశుద్ధాత్మ మనకు చాలా ముఖ్యము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వాళ్ళకి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరిపై కూడా పరిశుద్ధాత్మ బలముగా రావాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన ఇండ్లలో పోతే అక్కడ ఆయన మనతో నివసిస్తూ ఉంటున్నాడు, ఎక్కడ పోతే ఆయన మనలో ఉంటున్నాడు. ఏ విధముగా దావీదుపై బలముగా ఆత్మ వచ్చి ఉంటున్నదో నీపై నాపై పరిశుద్ధాత్మ బలముగా ఉండాలని ఆయన కోరుచుంటున్నాడు. అంత మాత్రము కాకుండా అపోస్తుల కార్యం 11:15లో, అపోస్తుల కార్యము 11:15లో, నేను మాట్లాడాలనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. అపోస్తుల కార్యము 11:15లో, నేను మాట్లాడాలనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను.
యేసు ప్రభు 40 రోజులు ఆయన దేశంలో ఉంటూ అనేక సార్లు ఆయా స్థలాలను ఆయన కనబడ్డాడు. చివరకు ఒలీవ కొండపైన ఆరోహణం అవుతున్నప్పుడు ఏం చెప్పాడంటే, శిష్యులారా మీరు అక్కడిక్కడికి పోకుండా మేడగదిలో ఒక 10 రోజులు మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మను నేను పంపుతాను కనుక పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరము కూడా పరిశుద్ధాత్మ కొరకు మనము వేచి ఉండవలసిన వారముగా ఉంటున్నాం. వారిపైన ఏ విధముగా పరిశుద్ధాత్మ దిగినదో వీరిపైన కూడా దిగి ఉన్నది. కొన్నేళ్ళు గృహంలో ఉన్నటువంటి వారిపై కూడా దిగినట్లు గమనిస్తూ ఉంటున్నాం. కొన్నేళ్ళపై ఏ విధముగా దిగి ఉంటున్నదో నీపై నాపై కూడా పరిశుద్ధాత్మ దిగడానికి సిద్ధముగా ఉన్నదని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని గ్రంథములో మనం చూచినప్పుడు శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై, శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. తరువాత 7 మనుషులను వాళ్ళు ఎన్నుకున్నారు. నన్ను చూడండి, అటు ఇటు పోయే వాళ్ళని చూడవద్దు, నన్ను చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాట సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్నెనాసు, అంతియొకయ వాడును నికొలాసును వారు ఏర్పరచుకున్నది. 7 మంది పరిచారకులను ఎన్నుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైన వీరిని వారు ఎన్నుకున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, నేను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటున్నానా, నీవు నిండుకొని ఉంటున్నావో? అప్పుడు సంఘములో పరిచర్య చేయడానికి అది ఆ యొక్క పరిచారకులు రకరకాల పనులు చేశారు. ప్రసంగాలు మాత్రమే కాదు, ముఖ్యంగా కుర్చీలు వేయటం, తీయటం, లేకపోతే మైక్ అరేంజ్ చేయటం, ఏ పనికైనా సరే పరిశుద్ధాత్మతో వారు నిండుకొనిన వారై అటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో నీవు నేను కూడా గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే, ఆయన కొరకు మనము పరిచర్య కొరకు పరిశుద్ధాత్మతో నింపబడాలి. జకర్యా బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనకు బాగా తెలుసు. ఆయన తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించాను. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ఏమి మాట్లాడినా, ఎవరికి సలహా ఇచ్చినా, ఏ కార్యాలు చేసినా కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఎన్నిసార్లు మనం చదువుతున్నామంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ పూర్ణత గురించి మనం చదువుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ పాత నిబంధన గ్రంథములో కూడా బెసలేల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టవలసి వచ్చినప్పుడు ఆ బెసలేలికి ప్రభు ఏం చేశాడో చూద్దాం. నిర్గమాకాండము 31:5 నిర్గమాకాండము 31:5 సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన వారిని నేర్పును, వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. బెసలేలును నేను దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉంటున్నాను. మనం అనేక స్థలాల్లో పనిచేస్తుంటున్నాం. ఒక టెక్నికల్ జాబ్ కానీ, టీచింగ్ జాబ్ కానీ, ఇంటి పని కానీ ఏం చేసినా కూడా వాళ్ళని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉంటున్నాను. ఎప్పుడైతే దేవుని ఆత్మ పూర్ణురాలుగా నీవు నేను కనబడుచుంటున్నానో ప్రభు ఆ యొక్క కృపనిచ్చి బెసలేలు వలె సాక్ష్యం ఇవ్వడకు ఆయన కృప చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనము గుర్తెరిగి దేవుని సన్నిధిలో మనం జీవిస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ ముఖ్యత్వాన్ని మనం గమనించాలని ప్రభువు పేరట కోరుచుంటున్నాను. 2 పేతురు 1:21 2 పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనకందరికి బైబిల్ గ్రంథం ఇచ్చారు. ఈ యొక్క బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి ఈ 66 పుస్తకాలు వ్రాయబడి ఉన్నది. బైబిల్ తెచ్చిన వారు ఒకసారి నాకు చూపించండి పైకెత్తి. బైబిల్ తెచ్చిన వారు ఒకసారి పైకి బాగా చూపించండి. తెచ్చిన వారందరూ చూపించండి. దేవుని నామానికి స్తోత్రాలు. ఏ విధముగా బతాకాన్ని మనం తీసుకుని వస్తున్నామో దానికి మించి బైబిల్ తీసుకుని రావాలి. ఒకసారి సాల్మియా బేస్మెంట్కి ఒక సహోదరి వస్తుంటున్నప్పుడు పోలీసుడు ఆఫ్ చేసి తాలు దాఖలు అన్నాడు. దాఖలు అంటేను షును లేచి అంటేను అదో షును బైబిల్ అని అడిగాడు. ఆమె బైబిల్
మోసుకొని వస్తున్నప్పుడు ఎలా రో అనేసాడు, బైబిల్ని చూసి రో అనేసాడు, బతాకాన్ని చూసి కాదు. ప్రియమైన వారలారా, బైబిల్ తేని వారు చేతులు చూపించండి, బైబిల్ తేని వారు బైబిల్ చేతులు చూపించండి. సిగ్గుపడనక్కర్లేదు. బైబిల్ తేని వారు మగవాళ్ళు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ పర్వాలేదు. మన గుళ్ళో 2 కేడీలకు మంచి బైబిల్ అమ్ముతున్నారు. మన సంఘ కాపరికి చెప్తే ఆయన మీకు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనము గుర్తెరగాలి. మనమందరం ఒక పాట పాడతాము, నిన్ను ప్రభు ప్రేమ యందు ప్రేమిస్తుంటున్నాను, రాజు మహిమ నీలో చూస్తున్నానని. ఎవరైతే పాడారో మీద డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర ఒక 2 కేడీలు అప్పు తీసుకొని బైబిల్ కొనండి. తర్వాత అప్పును మరలా తీర్చండి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎందుకు ఈ బైబిల్ గురించి మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వాక్యము. కాబట్టి అనుదినము మనం చదువుతూ ఉండాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనములో, లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనములో, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లనేను. పరిశుద్ధాత్మ, ఎలిజబెత్ ఆమె స్త్రీ అని మనకు అందరికీ తెలుసు. స్త్రీ అయినప్పటికీ, పురుషుడైనప్పటికీ పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారై. కాబట్టి యవ్వన సహోదరులారా, పరిశుద్ధాత్మను మనం ఎదిరించకుండా, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను మనం తిరస్కరించకుండా, పరిశుద్ధాత్మను మనం మోసపరచకుండా, పరిశుద్ధాత్మతో నిండి కార్యాలు చేయాలని ప్రభు ఆయన కోరుచుంటున్నాడు. పేతురు 3 సార్లు ప్రభు విషయమై బొంకిన సంగతి మనకు తెలుసు. నాకు ఆయన ఏది తెలీదు, ఇంత ఆరఫు యెషువ అంటే వల్లానమా ఎదిరి అన్నాడు. తర్వాత వల్లాహి అన మాదిరి అని చెప్తున్నాడు అనమాట. ఎంత అబద్ధం ఆడాడంటే అటువంటి పేతురు తర్వాత ఏమైందంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనే, ప్రజల అధికారులారా, పెద్దలారా, పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, ఏ చేయాలని కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలని ప్రభు ఆయన కోరుచుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు మాత్రమే కాదు, వేరే వాళ్ళు కూడా ఆత్మతో నింపబడి ఉంటున్నారు. అపోస్తుల కార్యము 11:24లో, అపోస్తుల కార్యము 11:24లో అతడు బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి అని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా ఎవరంటే పౌలుతో కలిసి పనిచేశాడు. అతను కేవలం చదువుకున్నవాడని కాదు, కానీ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ ఎంత ముఖ్యమో మనము నొక్కి వక్కాణిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, స్టెఫెను గురించి మనకు బాగా తెలుసు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన గురించి అపోస్తుల కార్యం 7:55లో, అపోస్తుల కార్యం 7:55లో అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూచుచున్నారని చెప్పాను. ఒక పక్క రాళ్ళు తీసి ఆయన కొడుతున్నారండి. ఎక్కడెక్కడో కొట్టి చంపేశారు. ఆయన రక్తం కాల్చాడు, తల ఇరిగిపోయింది, ఎముకలు ఇరిగిపోయింది. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. కాబట్టి యవ్వన సహోదరులారా, నాకు మీ అందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడటము, పరిశుద్ధాత్మ ద్వారా మనం కార్యక్రమాలు చేయటము, పరిశుద్ధాత్మ ద్వారా విజ్ఞాపన చేయటము, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రభు సన్నిధులు దగ్గర చేర్చబడటం వల్ల అనుభవము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఒకసారి పరిశుద్ధులైన పౌలు అనేక క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు, చంపాడు కూడా, జైల్లో వేశాడు. అటువంటి పౌలును దమస్క మార్గములో యేసు ప్రభు కనబడి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగిన సంగతి మనకు తెలుసు. వెంటనే అతడు గుడ్డివాడైపోయి 3 రోజులు పోయినప్పుడు అననీయ అనే ఒక దేవుని సేవకుని పౌలు యొద్దకు పంపాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. అంతవరకు పరిశుద్ధులైన పౌలుకి పరిశుద్ధాత్మ తెలియదు.
వాక్యం తెలియదు. అయితే అననీయ వెళ్ళి నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని కొరకు సాక్షిగా జీవించాలి, అనేక మిషనరీ జర్నీస్ నువ్వు చేయాలి, అనేక పత్రికలు నీవు రాయాలి, అనేక సంఘాలు నీవు కట్టాలి. దాని కొరకు పరిశుద్ధాత్మతో నీవు నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని అననీయ చెప్పాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు మనము జ్ఞాపకం చేసుకొనిచున్న ఒకే ఒక చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధముగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఏ విధముగా ఆయనతో పాటు మనం జీవించాలని ప్రభువు కలుగు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వారై, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు మనమందరము ఆయన సన్నిధిలో మనము చేరి ఉంటున్నాము కనుక ఆత్మతో నింపబడి ఉండాలని ప్రభు ఆయన మనలను కోరుచుంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. వడ్రంగి పని చేశాడు. ఆయన తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారు, వాళ్ళందరూ చూసుకున్నాడు. యేసు ప్రభు యొక్క తండ్రి త్వరగా చనిపోయాడని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తిసం యోహాను దగ్గరికి వెళ్ళి నీటి బాప్తిసం పొందాడు. నీటి బాప్తిసం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా పొందినట్లు వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 3:16లో, మత్తయి సువార్త 3:16లో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి విడునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆయన జన్మించినదే పరిశుద్ధాత్మ వలన జీవించాడు. నాలో ఏదైనా పాపం ఉన్నదాన్ని అడిగితే ఎవడు కూడా ముందుకు రాలేకపోయాడు. అయితే ఆయనపై కూడా పరిశుద్ధాత్మ దిగినట్లు గమనిస్తూ ఉంటున్నాం. నా పైన, నీ పైన, ప్రతి ఒక్కరి పైన ఏ విధముగా ప్రభువుపై పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉంటున్నదో ఆ విధముగా మనము కూడా పరిశుద్ధాత్మను పొందాలి. అటు తరువాత అరణ్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సాతాను ఏ విధముగా ప్రభువుని శోధించినదో మనకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి సాతాను శోధనను ఎదుర్కొనడానికి, సాతాను యొక్క మోసపు కార్యాలు ఎదుర్కోవడానికి నేను ఆత్మతో నింపబడాలని ప్రభువు కోరుచుంటున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఏ విధంగా జీవించాడో నీవు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై జీవించాలని ప్రభు ఆయన కోరుచుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటున్నదో అప్పుడు ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు దేవుని ఆత్మ నాపై ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఆత్మ ఉంటున్నదో నీవు ఇతరులకు సువార్త ప్రకటించగలవు, క్రీస్తుల గురించి చెప్పగలవు, క్రీస్తుల గురించి చెప్పి వారిని సంఘానికి తీసుకుని రాగలవు. మరి గుడ్డి వారికి, ఆత్మీయ గుడ్డితనము కలిగినటువంటి వారికి చూపు దయచేయడానికి, మరి బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రభువు నన్ను వాడుకోవాలని కోరుచుంటున్నాడు. కాబట్టి ఎవరైనా సహోదరులారా, పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యత్వాన్ని మనము గుర్తెరిగినటువంటి వారమై ఆయన్ను మనము సేవింపవలసిన వారముగా ఉంటున్నామని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు 12వ అధ్యాయం 11వ వచనములో, రోమీయులకు 12వ అధ్యాయం 11వ వచనములో ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించు. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. మీరు ఈరోజు గుడికి రావాలని చెప్పి తీవ్రత కలిగి ఇక్కడికి అందరికి వచ్చారు, పాటలు పాడారు, ప్రభువును ఆరాధించారు, ప్రభు బలలో పాల్గొనై ఉంటున్నారు. ఈ తీవ్రత కేవలం ఒక రోజు కాదు, కానీ 7 రోజులు కూడా తీవ్రత కలిగినటువంటి వారమై ప్రభువు కొరకు ప్రభువును సేవింపవలసిన వారముగా మనము గమనిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధులైన పౌలు ఆత్మను పొంది కొన్ని విషయాలు రాశాడు. ఏమిటంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులయుండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు,
అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణత. ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి. ప్రతిరోజు ఉదయాన్నే లెగిసి మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానితో పాటు ముఖ్యంగా ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి అని ప్రతి ఒక్కరు ప్రార్థించి ప్రభు యొక్క ప్రేమలో ముందుకు సాగవాలని కోరుచుంటున్నాను. ఒక పాట ఉంది, మీకు కంట చూస్తే మీరు పాడండి. అభిషేకించు నన్ను, అభిషేకించు, అభిషేకించు నన్ను, అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, అభిషేకించు నన్ను, అభిషేకించు, అభిషేకించు నన్ను, అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో సమయం గడుపుదాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనము సమయం గడుపుదాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, మా ప్రభువ, మీ కృపలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. జీవగల తండ్రి, మా ప్రభువ, పరిశుద్ధాత్మ అనే దేవుని గురించి మేము ప్రత్యేకముగా ఈ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకూడదని వాక్యములో మీరు సెలవిచ్చి ఉంటున్నారు. పరిశుద్ధాత్మను మేము ఆర్పకూడదు అని మీ వాక్యములో సెలవిచ్చి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మను మేము తిరస్కరించకూడదని మీరు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆ విధముగా మేము ఉండకుండా, ఏ విధముగా పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు, జకరియా ఏ విధముగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు, బర్నబా ఏ విధముగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు, ఏ విధముగా పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు, ఎలిజబెత్ ఏ విధముగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నదో, ఈ ఉదాహరణలన్నీ మేము చూచాము. కనుక ప్రభువా, ఈ మధ్యాహ్న సమయమందు ఇక్కడ చేరినటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరునితో మీరు మాట్లాడినటువంటి వారి పరిశుద్ధాత్మను మేము ఎదిరించకుండా ప్రభువా, మీకు మీ యొక్క శిరసత్వము క్రింద విధేయత చూపినటువంటి వారమై, మీ మార్గములు అవలంబించినటువంటి వారమై, మీకు సాక్షులుగా జీవించినటువంటి భాగ్యము మాకందరికీ కృప దయచేయమని, మా కొరకు తిరిగి రానయ్యున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ అంకుల్, థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్యూ సో మచ్. వెల్కమ్, వెల్కమ్. పిల్లలారా, అయ్యగారు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆవశ్యకత, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎందుకు అవసరమైన అన్న రీతిగా దేవుడు అయ్యగారితో మనతో మాట్లాడుతున్నాడు కనుక అయ్యగారు ఆయన ఆరోగ్యం